మనకు తెలిసిన చైత్ర ఆశ్వేజ నవరాత్రులు అంటే దసరా నవరాత్రులు, వసంత నవరాత్రులు కాకుండా మధ్యలో 2 నవరాత్రులు ఉంటాయి. అది మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు, ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఈ సమయంలో అమ్మవారు విపరీతమైన శక్తిని కలిగి ఉంటుంది. నగరమంతా సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చేసే పూజకి కానీ సాధనకు కానీ విశేషమైన ఫలితం, అంటే మామూలు రోజుల్లో చేసే సాధన కన్నా ఈ సమయంలో చేసే పూజకి రెట్టింపు ఫలితం ఉంటుంది. మీకు ఏదైనా మంత్రం ఉన్నా, మంత్రజపం కావచ్చు, అష్టోత్తరం కావచ్చు, లేదా స్తోత్రం కావచ్చు, ఏదైనా సరే మామూలు రోజుల్లో కంటే ఇందులో విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈ సమయంలో శ్యామల దండకం కానీ పిల్లలతో చదివించగలిగితే పిల్లలు మంచి విద్యావంతులు అవుతారు. ఎందుకు శ్యామల దండకాన్ని ఇంత ప్రత్యేకంగా ఈ సమయంలో చెప్తున్నాము అంటే, శ్యామల దండకంలో అధికంగా బీజాక్షరాలు అనేవి ఉన్నాయి. మనం ఏ స్తోత్రం తీసుకున్నా అందులో ఎక్కువగా బీజాక్షరాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఆ బీజాక్షరాలు ఎప్పుడైతే మన నాలుక పలుకుతుందో అప్పుడు మనకి మెదడులో ఉండే నరాలు అనేవి ఉత్తేజం పొందుతాయి. అప్పుడు మనం చదివిన దాన్ని బాగా గుర్తుపెట్టుకోగలగడము అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అపారమైనటువంటి ధారణా శక్తి ఉంటుంది. కాబట్టి శ్యామలా దండకము అనే కాదు, ఏ స్తోత్రమైనా సరే మంత్రాధికారం లేనప్పుడు, మంత్రజపం మనం చెయ్యలేనప్పుడు స్తోత్రం చదివితే ఆ స్తోత్రంలో అంతర్లీనంగా బీజాక్షరాలు ఉంటాయి. కాబట్టి ఆ బీజాక్షరాల వల్ల కూడా మనకి ఆ ఫలితము అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే స్తోత్రం కానీ మంత్రం కానీ చదవమని చెప్తారు. ఈ శ్యామల దండకం చదవటం వల్ల ఫలితము అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దాన్నే మళ్ళీ ఈ రాజశ్యామలాదేవి పూజ చేయటం వల్ల కూడా మనకి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యము, భార్యాభర్తల మధ్య సఖ్యత, అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అనేది జరుగుతుంది అని పురాణంలో చెప్పాము. బండాసురుడు అనే రాక్షసుని చంపటానికి లలితాదేవి ఈ వారాహిని అలాగే శ్యామలాదేవిని పంపిస్తుందన్నమాట. సో శ్యామలాదేవి మంత్రినిగాను, వారాహి సైన్యాధ్యక్షురాలుగాను నియమితమై ఉంటారు. ఇక్కడ దశమహావిద్యల్లో ఈమెను మాతంగిగాను, శ్రీ విద్యలో రాజశ్యామలుగాను కొలుస్తారు. అలాగే ఈమెవి ఇంకా 9 రూపాల్లో ఈ 9 రోజులు ఆరాధిస్తూ ఉంటారు. ఈ 9 రోజులు నిత్య షోడశోపచార పూజలతో పాటు శ్యామల అష్టోత్తరము, కుంకుమ పూజ చేసుకోండి. శ్యామల దండకం ఖచ్చితంగా పిల్లలతో చదివించండి. వీలైతే చిలకపచ్చ చీరని కట్టుకోండి. ప్రసాదంగా పాయసాన్ని పెట్టండి. అలాగే జామకాయల్ని పెట్టండి. అమ్మవారి నైవేద్యంగా పాయసాన్ని, అలాగే వీలైతే మారేడు గుజ్జుని బెల్లంతో కలిపి పెట్టండి. పానకము, వడపప్పుని నివేదించండి. అలాగే ఈ 9 రోజులు ముఖ్యంగా పువ్వులు ఆకుపచ్చ రంగులో ఉండే పువ్వులు అయితే ఆకుపచ్చ సంపంగి పూలు మాత్రమే ఉంటాయి. అవి అందరికీ అందుబాటులో లేకపోవచ్చు, కానీ మర్మము, దవణము, మాసుపత్రి, తమలపాకు, తులసి, మారేడు ఇలా వీటితోటి అర్చన చేయండి. మీ పూజా ఫలితం వల్ల మీకు చిలుకలు కనిపించవచ్చు. చిలుకలు అనేవి అమ్మవారి దగ్గర ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ ఆ చిలుక బీజాక్షరాన్ని జపిస్తూ ఉంటుందన్నమాట. నవరాత్రుల్లో మనం భక్తితో కానీ పూజ చేస్తే చిలుకలు మనకు కనిపించటము అనేది ఈ పూజకి నిదర్శనం. ఈ అనుభవం నాకు ప్రత్యేకంగా జరిగింది. నేను నిజామాబాద్లో ఒకసారి రాజశ్యామల హోమానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను విన్నాను, చిలుకలు కనిపిస్తాయి ఈ హోమం కానీ జరుగుతున్నప్పుడు అని. కానీ నేను అంత పట్టించుకోలేదు. కానీ హోమం అయ్యే లోపల నిజంగానే ఒక్కసారిగా చిలుకల గుంపు అలా వచ్చి మొత్తం తిరిగి మళ్ళీ వెళ్ళిపోయినాయి అన్నమాట. మీరు కూడా
భక్తి శ్రద్ధలతో పూజించండి, ఫలితాన్ని పొందండి. అన్ని పూజలకు చేసినట్టే ఇక్కడ కూడా విధి విధానాలు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించడము, చన్నీటి స్నానం చేయడము, అలాగే ఒక్క పూట భోజనం చేయటం అనేవి తప్పనిసరి.